నమస్తే. సంగారెడ్డి జిల్లా నల్లమల్ల డంపింగ్ యార్డ్ని రద్దు చేయాలంటూ కూడా రైతులందరూ ధర్నా చౌక్ వేదికగా ధర్నా చేస్తూ ఉన్నారు. వారి సమస్య ఏంటి, ఇంత భారీ ఎత్తున ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి, ఆ డంపింగ్ యార్డ్ వల్ల వీళ్ళకి ఏ విధంగా సమస్య కలుగుతూ ఉందనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది రైతు నాయకులు ఉన్నారు. చెప్పడన్నా ఏంటి అసలు డంపింగ్ యార్డ్కి సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఏం జరుగుతాం? నా పేరు విజయరామకృష్ణ. మేము నల్లవల్లి గ్రామం నుంచి వచ్చినామన్నా. ఈరోజు మా పరిస్థితి ఎట్లా ఉందంటే, ప్రభుత్వం మొత్తం ఉక్కు పాదాలతో అణచివేసి ఆ డంపింగ్ యార్డ్ వేయాలనే ప్రయత్నం చేస్తుంది. మేము ఈ రోజుకు 48వ రోజు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నాము. మా దీక్షలో భాగంగా మరి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఇక్కడ పర్మిషన్ తీసుకొని మరి ధర్నా కార్యక్రమం రావడం జరిగింది. మా ఆవేదన మా ఊర్లో ఉంటే ఎవరు వింటలేరని మరి ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డున మా బాధను తెలియజేయాలని, మా ఘోషను చెప్పాలని ఇక్కడికి వచ్చినామన్నా. అదన్న మా పరిస్థితి. ఎందుకు ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ వేయడం వల్ల ఎన్ని ఎకరాలకు నష్టం జరుగుతూ ఉంది? సో ఎందుకు ఇప్పటివరకు ప్రభుత్వం స్పందిస్తలేదు? చాలా రోజుల నుంచి ఈరోజు మా గ్రామం మొత్తం 100% మా గ్రామమే కాదు, మా చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం కూడా చాలా గ్రామం, దాదాపుగా ఒక 20-33 మండలాల ప్రజలు, మూడు మండలాల గ్రామాలు, దాదాపుగా ఒక 30-40 గ్రామాలు వ్యవసాయం పైన పూర్తిగా ఆధారపడి ఉన్నాం. మా గ్రామంలో పండించే పంటలు కూడా హైదరాబాద్ తీసుకొచ్చే మేము అమ్ముకొనే మేము పుట్టపోసుకుంటామన్నా. అలాంటి మా గ్రామం పైన ఇవాళ ఒక భూతంలాగా ఈ డంపింగ్ యార్డ్ MSW అనే భూతాన్ని తీసుకొచ్చి మా అటవీ ప్రాంతంలో మా 152 ఎకరాలలో ఇది వేసి మా నెత్తి మీద ఒక పిడుగుపడ్డట్టు అయిపోయిందన్న. మాకు ఏం చేయని దిక్కుచోతని పరిస్థితిలో ఉన్నాం. ఏ నాయకుడు సపోర్ట్ చేస్తలేదు, ఏ రాజకీయ నాయకుడు సపోర్ట్ చేస్తలేరు మాకు. మేము చాలా బాధలో ఉన్నామన్న. ఇవాళ మా మహిళా లోకం కూడా మరి ఇంత కదిలి రావడానికి కారణం కూడా వాళ్ళ బాధ, ఆక్రోశం అంతా ఉందన్న. మరి ఈరోజు మా గ్రామంలో మరి నడిమింటి కృష్ణ అనే వ్యక్తి మరి రైతు చనిపోవడం జరిగింది. హఠాత్తుగా మరి గుండెపోటు వచ్చి చనిపోవడం జరిగింది. మరి ఆయన గత కొద్ది రోజులుగా ఆయన బిడ్డ పెళ్లి చేయాలని, ప్లస్ చిన్న చితక అప్పులుంటే తీర్చుకోవాలని, ఆయన భూమి అమ్ముకోవాలని ప్రయత్నం చేసిండు. కానీ చాలామంది వచ్చి చూసిపోయినారు. సడన్గా ఈ భూతం రావడంతో, ఈ డంపింగ్ యార్డ్ రావడంతో మరి ఆయన భూమి ఎవరు కొనలేదు. ఆ ఆవేదనతో రోజు కుమిలి ఏడుస్తూ మరి ఈరోజు నిన్న హఠాత్తుగా మరి మరణించడం జరిగింది. ఆయన రోజు ధర్నాలో వచ్చి చాలా ఆవేదన వ్యక్తం చేసేవాడు. 100% ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎందుకంటే మా ఊర్లో ఒక నడిమింటి కృష్ణనే కాదు, అట్లాంటి వందలాది కుటుంబాలు ఉన్నాయి. కొందరేమో ఇల్లు కట్టుకోవాలని, కొందరు అప్పులు తెచ్చుకోవాలని, కొందరు బిడ్డల పెళ్లి చేసుకోవడానికి కొంత భూమి అమ్ముకొని ఈ బాధలు తీసుకుందామంటే ఇవాళ ఈ డంపింగ్ యార్డ్ భూతం వచ్చి కనీసం వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే కూడా వీలు లేకుండా ఈ డంపింగ్ యార్డ్ భూతం వచ్చి మా నెత్తి మీద పడి ఇలా మా బతుకుల్ని సర్వనాశనం చేసే పరిస్థితి వచ్చిందన్న. వ్యవసాయం చేసుకోకుండా పంటలు ఆగమైపోతున్నట్టు పరిస్థితి, పంటలు మొత్తం నాశనమయ్యే పరిస్థితి ఉంది. భూగర్భ జలాలు నాశనమయ్యే పరిస్థితి ఉంది. అక్కడ మేము 1000 ఎకరాలలో టమాటా పంట కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ, రకరకాల కూరగాయ పంటలు పండిస్తాం. ఇవాళ మా పంటలు, మా వ్యవసాయమే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి వచ్చింది అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం వల్ల. దానివల్ల ఇంకోటి ఏంటంటే భూగర్భ జలాలు కూడా కలుషితమయ్యే ప్రమాదం ఉంది. మాకు పక్కనే ఈ డంపింగ్ యార్డ్ పక్కనే రాయరావు చెరువు అని ఉంది. ఇక్కడ పడ్డ ప్రతి బొట్టు నీరు కూడా ఆ చెరువులోకి వెళ్తుంది. ఇలా ఆ ప్రాంతం కలుషితం అయితే ఆ చెరువు కూడా కలుషితం అవుతుంది. ఆ చెరువు పైన ఆధారపడి ఒక 20-30 గ్రామాలు ఉన్నాయి, గొలుసుకట్ట చెరువులు. అవన్నీ కూడా వాటి ప్రశ్నార్థకం అయిపోయింది. ఈరోజు వ్యవసాయం మొత్తం మా ప్రాంతంలో కుంటుపడే పరిస్థితి ఉంది. మరి ఇంకెంతమంది ప్రాణాలు పోవాలనో మరి ఈ ప్రభుత్వం స్పందించాలంటే. ఇవాళ ఒక నడిమింటి కృష్ణ చచ్చిపోయాడు, రేపు ఇంకొకరు చనిపోతారు, ఎవరు బాధ్యత వహిస్తారు దీనికి? ఇలా మా కృష్ణ చావుకి కారణం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మరి ఎంత అన్యాయం ఇది, ఎంత కొట్లాడినా ఏం చేసినా ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. ఇంకా కలిసే ప్రయత్నం చేసిరా ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉన్న అధికారం కావచ్చు? మేము ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, రకరకాల డిపార్ట్మెంట్లు అందరికీ చెప్పినాం. దీనివల్ల నష్టం జరుగుతుంది, వద్దండి డంపింగ్ యార్డ్ తీసేయాలి అని చెప్తే ఎవరు స్పందించట్లేదు. కనీసం మా గోడు వినే నాదులు లేడు. ఇవాళ పరిస్థితిలో ఉన్నామన్నా. ఇంకా ఇక్కడికే కాదు, ఇంకెక్కడికైనా పోనీకి రెడీ ఉన్నాం, ఎంతకైనా తెగించడానికి రెడీ ఉన్నాం మేము. ఇవాళ మా గ్రామం నుంచి మేము బయటకు రాకుండా పోలీసు నిర్బంధం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చారు. మా గ్రామంలో, మా చుట్టుపక్కల గ్రామాలు కూడా పోలీసు పహారా పెట్టారు. నిన్న నుంచి మా గ్రామంలో పోలీసు వాళ్ళు రెక్కి నిర్వహిస్తున్నారు. ఏమో తెలియట్లేదు. ఏమన్నా మరి ఇక్కడ రానియకుండా ఉండడానికి, మా వాయిస్ బయటకు రాకుండా ఉండడానికి పోలీసు వాళ్ళు అడుగున ఉక్కుపాదం వదులుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా అదే చేస్తున్నారు, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు.
మరి ఇంకెంతకాలం నిర్బంధిస్తారో మరి మాకు తెలియట్లేదు. ఎంత నిర్బంధించినా ఏం చేసినా మా మహిళా లోకం మేమందరం కలిసికట్టుగా పోరాడి మా గ్రామాన్ని కాపాడుకుంటాం, మా ప్రాంతాన్ని కాపాడుకుంటాం, మా పచ్చని ఈ వాతావరణాన్ని కూడా కాపాడుకుంటామని చెప్తున్నాం. ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు? మరి వ్యవసాయానికి సంబంధించిన భూములలో డంపింగ్ యార్డ్ చేయడము, సో దీనివల్ల చాలా నష్టం జరుగుతుందని మీరు చెప్పినా కూడా పట్టించుకోకపోవడము, ఇక్కడ అధికారుల లోపం ఉందనుకోవచ్చా, ప్రభుత్వ లోపం ఉందనుకోవచ్చా, ఏం చెప్తారు? ఇది మాది నిజంగా చెప్పాలంటే గ్రీన్ బెల్ట్లో వస్తుందండి మాది. ఈ గ్రీన్ బెల్ట్లో మరి చెత్తకు సంబంధించి కర్మాగారం మరి ఇక్కడ విద్యుత్ తయారు చేసే ప్లాంట్ కానీ గ్యాస్ తయారు చేసే ప్లాంట్ కానీ ఏర్పాటు చేయొద్దని రూల్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే గ్రీన్ బెల్ట్ అది. ఆ గ్రీన్ బెల్ట్లో ఓన్లీ అగ్రికల్చర్, అడవులు, మంచి మంచి అడవులు ఉన్నాయి, అడవులలో జంతువులు ఉన్నాయి, ఇవన్నీ కాపాడాలని అధికారులకు అందరికి మెమోరాండం ఇచ్చినా కూడా ఎవరికి చెప్పినా మరి ఇక్కడ హైదరాబాద్లో మన అడవి శాఖ అధికారికి కూడా కమిషనర్ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా సరైన స్పందన లేదు. మా మీద చాలా చులకన భావంతో ఉన్నారు. అసలు మీరేంది, ఎందుకు వచ్చారు ఇక్కడికి, అది అయిపోయింది ఆల్రెడీ అనే పరిస్థితి ఉంది. అలా మా పరిస్థితిని పట్టించుకునే నాదులే లేదు. మా ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఆయన తిట్టి పంపించినాడు. ఏ నాయకుడు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మాకు. ఈరోజు మేము చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం. మరి ఇట్లాగే ఉంటే ఏదైనా పిల్లిని కట్టేసి కొట్టేస్తే ఎట్లా ఉంటుందో మరి సామెతలు ఉన్నాయి. మా ప్రజల్ని కూడా నిర్బంధించి ఇట్లనే మీరు డంపింగ్ యార్డ్ వేయాలనుకుంటే మా ప్రాణాలను కూడా వదిలేసి మరి డంపింగ్ యార్డ్ సాధించుకోవాలని మేము అనుకుంటున్నాం. ఎంతకైనా తెగిస్తామని చెప్తున్నాం. మరి ఫైనల్గా ఇంత పోరాటం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం ఒకవైపు మా ప్రజాపాలన, మేము ఎలాంటి సమస్యలు ఉన్నా సాల్వ్ చేస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అని చెప్తుంది. మీరు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినా మా సమస్య సాల్వ్ కాలేదంటుంది. సో ఫైనల్గా రేవంత్ రెడ్డికి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు కావచ్చు, ప్రభుత్వానికి ఇలా ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు మరి ఇలా ప్రజలు ఎక్కడున్నారు? గ్రామాలలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకొని బతికే రైతు కూలీలు ఇలా హైదరాబాద్ నడిబొట్టుకు వచ్చి ఎందుకు మరి ఇలా ఈ రిలే దీక్షలో పాల్గొనాలి? ఈ కొట్టాడలు ఎందుకు? మాకు ఈ బాధలు ఎందుకు? ప్రశాంతంగా మమ్మల్ని బతకనియరా మీరు? రైతు ప్రభుత్వం ఎక్కడుంది? రైతు ప్రభుత్వం ఇక్కడ ఉంది. రైతు ప్రభుత్వం హైదరాబాద్ వచ్చి అడుక్కు తినే పరిస్థితి వచ్చింది మాకు. ఇవాళ రైతు ప్రభుత్వం కాదు, బొంద ప్రభుత్వం కాదు, ఇదంతా బూటకం మాటలు. ఇవన్నీ రైతు ప్రభుత్వం లేదు, ఏ ప్రభుత్వం లేదు. రైతుల ప్రభుత్వం అయితే రైతులు చెప్పినట్టు వినాలి. రైతుల భూములు నాశనం చేయొద్దు. మా ప్రాంతంలో ఇంకా 157 ఎకరాలు కూడా మరి టీఎస్ ఐపాస్కి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అవి కూడా రైతు భూములే. మరి ఎక్కడ ఉంది రైతు ప్రభుత్వం? ఒక చేత్తోడి ఇచ్చి ఒక చేత్తోడి గుంజుకోవడమా మీ ప్రభుత్వం? మమ్మల్ని నాశనం చేయడమే కదా. అక్కడ పచ్చని అడవి నాశనం అవుతుంది, అడవిలో ఉన్న జంతువులు నాశనం అవుతున్నాయి, పక్షులు నాశనం అవుతున్నాయి. అడవిపైన ఆధారపడి జీవించే మనుషుల బతుకులు ఏం కావాలి? అక్కడున్న రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈ ప్రభుత్వాలు ఎవ్వరు కూడా స్పందిస్తలేరు. కడుపున పెట్టి చూసుకుంటా అని రేవంత్ రెడ్డి చెప్పిండు, కానీ అది మా ప్రాంతానికి కాదేమో మరి. ఎందుకంటే ఏ ప్రాంతానికి చెప్పిండో ఆయన మా ప్రాంతానికి కడుపున కాదు, కాళ్ళ కింద వేసి తొక్కేస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. మరి రాజనరసింహ గారు ఎవ్వరు కూడా అసలు స్పందించలేరు. మేము ప్రజా బాలెట్ అని ఒక వినూత్న నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా మా గ్రామంలోనే మేము ఎలక్షన్ పెట్టుకున్నాం ఈ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకమా అనుకూలమా అని. మరి 99% ప్రతి ఒక్కరు 100% ఇది వ్యతిరేకంగా మా ఓటు బ్యాంకు ఓటు వేయడం జరిగింది. ఇలాగే మేము వినూత్న కార్యాలయానికి 48వ రోజు ఇంకా 100 రోజులు కానీ 200 రోజులు కానీ చేస్తాం. ఇంకా అయినకపోతే మా ప్రాణాలని ఆ డంపింగ్ యార్డ్లోనే వదిలేస్తాం. అప్పుడు మా శవాల పైన మరి డంపింగ్ యార్డ్ నిర్మించుకోండి. ఇక మరి మీరు ఏం చేస్తారో చేయండి. రైతు ప్రభుత్వం అంటారు కదా, ఈ రైతుల మందరం పోయాడు చచ్చిపోతాం. మా శవాల పైన వేసుకొని అదే మా శవాలతోటే కరెంట్ తయారు చేసుకోండి, గ్యాస్ తయారు చేసుకోండి. అప్పుడు మీ కడుపు నిండుతుంది. ఇక ప్రభుత్వాన్ని అడిగి కొట్లాడాలి కానీ చనిపోవడం అనేది అది దారి కాదు కదా. చనిపోవడం దారి కాదు, కానీ ఇలా మా పరిస్థితి ఏమైంది? ఆల్రెడీ ఒక గుండె ఆగిపోయింది. మా బతుకులు ఎంత అండి? మా చీమలు లాంటి బతుకులు మాయి. మేము చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటోళ్ళం. కనీసం ఆ 48 రోజుల నుంచి ఏ పనులు లేవు, ఊర్లో వ్యవసాయం లేదు, కూలి పనులు లేవు, చేతుల డబ్బులు లేవు. ఇంకేం చేస్తారు మరి? ఒక ఆవేదన గురై గుండెపోటు రాకుండా ఇంకేమొస్తుంది? మేము చచ్చిపోకుండా ఇంకేం చేయమంటారు? ఎంత చెప్పినా మా మాట వినప్పుడు ఇంకేం చేస్తామండి? మా బతుకులకు ఇంకేం అర్థం ఉంది? గద్దల్లాగా వచ్చి వాలి మా ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే ఇంకా చూసుకుంటూ ఇంకేం చేయాలి? మేము కొట్లాడి ప్రాణాలైనా వదులుతాం, లేకపోతే అదే డంపింగ్ యార్డ్ పెడతా అంటే అక్కడనే పోయి ఆత్మహత్య చేసుకుంటాం, అక్కడనే చచ్చిపోతాం. మా శవాల పైన మీరు డంపింగ్ యార్డ్ పెడతారా, ఇంకేం పెడతారా పెట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.